హస్తినాపురం అనే నగరంలో ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు అనే 3 సోదరులు ఉండేవారు. ఆ 3 పితామహ భీష్ముడు తన పుత్రులాగా పెంచి పెద్ద చేశాడు. పాండు ధనుర్విద్యలో విశేషమైన ప్రజ్ఞ కలవాడు. ధృతరాష్ట్రుడి శారీరక బలం బ్రహ్మాండమైనది. విదురుడు మహా గొప్ప జ్ఞాని. కాని ధృతరాష్ట్రుడు అంధుడు, విదురుడేమో దాసీపుత్రుడు. అందుచేత వారిద్దరూ రాజ్యం చేయడానికి యోగ్యులు కాదు. అందువల్ల భీష్ముడు పాండుకి రాజ్యాభిషేకం చేశాడు. సుబులుడు అనే గాంధార దేశపు రాజుకి గాంధారి అనే కన్య ఉంది. ఆమెతో ధృతరాష్ట్రుడి వివాహం జరిగింది. ఆ గాంధారి గొప్ప పతివ్రత. తన భర్త జన్మాంధుడని తెలియగానే గాంధారి మరణించే వరకు తన కళ్ళని గుడ్డతో కట్టి ఉంచేది. కుంతి పాండురాజుని వరించింది. కొంతకాలానికి భీష్ముడు పాండుకి 2వ పెళ్లి చెయ్యనిచ్చనించాడు. ఆ కారణంగా మాద్రుదేశపు రాజు చెల్లెలు మాద్రితో పాండుకి వివాహం చేశాడు. తరువాత భీష్ముడు విదురుడికి కూడా పెళ్లి చేశాడు. ఆ ప్రకారంగా 3కి వివాహాలు చేసి భీష్ముడు గొప్ప బాధ్యత నుండి ముక్తుడయ్యాడు. వివాహం తరువాత పాండు దిగ్విజయం చేసి గొప్ప సంపత్తిని తెచ్చి ధృతరాష్ట్రుడికి, భీష్ముడికి, సత్యవతికి స్వాధీనం చేశాడు. దిగ్విజయం తరువాత పాండురాజు కుంతి, మాద్రి తన 2 భార్యలను తీసుకుని వేట కోసమని హిమాలయాల్లోని అరణ్యానికి వెళ్లిపోయాడు. సకాలంలో గాంధారి గర్భవతి అయింది. కానీ 2 సంవత్సరాలైనా ఆమె ప్రసవించలేదు. అలా ఉండగా రాజభవనానికి ఒక ఆనందకరమైన వార్త వచ్చింది. అక్కడ అరణ్యానికి వెళ్లిన పాండురాజుకి కుంతి ద్వారా ఒక అతి సులక్షణమైన కొడుకు పుట్టాడు. ఆ బాలుడి పేరు యుధిష్ఠిరుడు. ప్రజాజనులందరికీ ఆనందం కలిగింది. కానీ గాంధారికి మాత్రం చాలా బాధ కలిగింది. నాకంటే ముందు కుంతికి కొడుక అంటే రేపు హస్తినాపురానికి రాజు అతనే అవుతాడు. నా భర్త అంధుడు అని అతనికి రాజ్యం దొరకలేదు. ఇక ముందు వారసుడు కూడా దొరకదు అనుకుని గాంధారి రాత్రింపగలు వెలువెలలాడిపోయింది. కోపం రాసాగింది. అప్పుడు ఒకసారి విపరీతమైన కోపంతో తన పొట్ట మీద చాలా గట్టిగా కొట్టేసుకుంది. దానివల్ల ఏం జరిగింది? తన పొట్టలో ఉన్న గర్భపిండం జారి పడిపోయింది. ఆ గర్భపిండంలో బొటన వేలంత 101 జీవులున్నాయి. తన అవివేకానికి పరిణామం ఏమిటో తెలుసుకోగాని గాంధారి దుఃఖంతో పిచ్చెక్కి ఏడవసాగింది. అదే సమయానికి వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. జరిగినదంతా ఆయన గ్రహించాడు. అప్పుడు వ్యాసుడు నేతితో నింపిన 101 కుండలు తెప్పించాడు. ఆయన ప్రతి ఒక్క కుండలోనూ అంగుళీయమంతా ఒక్కొక్క జీవిని ముంచి ఉంచాడు. కుండలన్నిటికీ మూత పెట్టాడు. అప్పుడు వ్యాసుడు గాంధారికి ఇలా చెప్పాడు. చూడమ్మా గాంధారి, 1 సంవత్సరం తరువాత మొదటి కుండ తెరిచి అందులో ఉన్న బాలుణ్ణి బయటికి తీయి. ఆ తరువాత ప్రతి మాసము ఒక్కొక్క కుండలోంచి ఒక్కొక్క బిడ్డను బయటికి తీయి. అలాగా నీకు 100 పుత్రులు, 1 పుత్రిక మొదలైన వారు ప్రాప్తిస్తారు. వ్యాసుడు చెప్పిన ప్రకారంగానే గాంధారి చేసింది. ఆమెకు 100 పుత్రులు, 1 కుమార్తె ప్రాప్తించారు. మొదటి కుండ నుండి దుర్యోధనుడు జన్మించాడు. ఆ సమయంలో అంతటా అపశకునాలు జరిగాయి. రాజభవన ద్వారం వద్ద గాడిదలు, తోడేళ్లు, కాకులు, నక్కలు చెడు చూసిస్తూ అరవసాగాయి. అగ్గి మంటలు లేచాయి. ప్రచండమైన గాలులు వీచాయి. దుర్యోధనుడికి వెనువెంటనే జన్మించిన ధృతరాష్ట్రుడి పిల్లల్ని కౌరవులు అని అంటారు. హస్తినాపురంలో ఇది జరుగుతుండగా అక్కడ పాండురాజు తన 2 రాణులతో కలిసి
హిమాలయ అరణ్యాలలో నివసిస్తున్నాడు. ఒకరోజు పాండురాజు అలవాటుగా వేట కోసం తిరుగుతుండగా మగలేడిని ఆడలేడితో తిరుగుతూ ఉండగా చూశాడు. పాండురాజు బాణం వేసి ఆ మగలేడిని గాయపరిచాడు. కాని అది నిజంగా లేడి కాదు. అతను లేడి రూపం దాల్చి తన భార్యతో కలిసి విహారం చేస్తున్న కర్దముడనే పేరుగల ఋషి. బాణం దెబ్బతో గాయపడిన ఆ లేడీ మానవ భాషలో ఇలా అన్నాడు: రాజా, నేను నా భార్యతో కలిసి ఏకాంతంగా విహరిస్తుండగా నువ్వు నన్ను వేటాడావు. దేవుడు నీకు ఇదే గతి పట్టిస్తాడు అని శపించి కర్దమ ఋషి విలవిలలాడుతూ భార్యతో సహా ప్రాణం వదిలాడు. ఆ సంఘటనతో పాండురాజు మనసు ఎంతో వ్యాకులమైంది. అతను రోజు రోజుకి కృషించసాగాడు. ఉదాసీనంగా అయ్యాడు. ఇంకా ఈ రాజ్యం వద్దు, ఈ సంసారము వద్దు, ఇప్పుడింకా ఈ అరణ్యంలోనే తపస్సు చేస్తూ జీవితం గడపాలి అని ఆలోచించి అతను తన రాణులిద్దరికీ జరిగిందంతా చెప్పి వాళ్ళని హస్తినాపురానికి ధృతరాష్ట్రుడి వద్దకు తిరిగి వెళ్లమని చెప్పాడు. కాని వాళ్ళు పాండురాజుతోనే అరణ్యంలోనే ఉండి తపస్సు చేయడానికి నిశ్చయించారు. తపస్సు చేయడం ప్రారంభించారు. కాని పాండురాజు మనసు దానిపై నిలిస్తేనా? మనస్సుకి శాంతి లభిస్తేనా? మనం ఎంత తపస్సు చేసినా మనకి సంతతి లేకపోవడం వల్ల మరణానంతరం మన వంశం ఆగిపోతుంది. ఈ విచారంతో పాండురాజు ఇంకా అధికంగా దుఃఖించసాగాడు. పాండురాజు మనస్సులోని మాట గ్రహించి కుంతి తన పెళ్లికి ముందు జరిగిన ఒక రహస్యం చెప్ప నిశ్చయించింది. ఆమె పాండురాజుతో అన్నది: ఈనాటి వరకు ఎవరికీ చెప్పని ఒక రహస్యం ఇప్పుడు మీకు చెప్తున్నాను. నేను దుర్వాసమునికి మనస్ఫూర్తిగా సేవ చేశాను. ఆ కారణంగా ప్రసన్నుడై ఆయన నాకు కొన్ని మంత్రాలిచ్చి ఇలా చెప్పారు: ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతని ఆవాహన చేస్తే ఆ దేవత ప్రత్యక్షమై నీకు పుత్రుని ఇస్తాడు. మీ ఆజ్ఞ అయితే నేను మంత్రంతో దేవతని ఆవాహన చేస్తాను. ఏ దేవతని ఆవాహన చేయమంటారో చెప్పండి. పాండురాజు సూచించినట్టుగా కుంతి మంత్రజపంతో యమధర్మరాజుని ఆవాహన చేసింది. యముడు ప్రత్యక్షమయ్యాడు. అతని ద్వారా కుంతికి యుధిష్ఠిరుడు అనే కొడుకు పుట్టాడు. తరువాత వాయు ద్వారా భీముడు అనే రెండో కొడుకు పుట్టాడు. అతనికి 10 రోజులప్పుడు కుంతి అతన్ని తీసుకుని సూర్య మందిరానికి దర్శనానికి వెళ్ళింది. దాని తరువాత లోకశ్రేష్ఠుడైన పుత్రుడు కోసం కుంతి ఇంద్రదేవుణ్ణి ఆవాహన చేసింది. అప్పుడు ఇంద్రదేవుడు ద్వారా కుంతికి అర్జునుడనే 3వ పుత్రుడు కలిగాడు. తరువాత కుంతి మాద్రికి అశ్విని కుమారుల మంత్రం నేర్పించింది. మాద్రి ఆ మంత్రంతో అశ్విని కుమారులను ఆవాహన చేసింది. అప్పుడు వారి ద్వారా మాద్రికి నకులుడు, సహదేవుడు అనే 2 పుత్రులు కలిగారు. యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఈ కుంతి మాద్రిల 5 పుత్రులు ముందు ముందు పాండవులనే పేరుతో ప్రసిద్ధి చెందారు. పాండురాజు రోజు రోజుకి బెంగతో అసక్తుడయ్యాడు. అలాంటి అవస్థలోనే ఒకరోజు అకస్మాత్తుగా పాండురాజు ప్రాణాలు విడిచాడు. ఆ దుఃఖావేశంలో పాండురాజు మృతదేహంపై మాద్రి కూలిపోయింది. అక్కడే ఆమె ప్రాణాలు కూడా పోయాయి. అప్పుడు ఋషి మునులు కుంతిని, పంచ పాండవుల్ని, పాండురాజు, మాద్రిల మృతదేహాల్ని తీసుకుని అందరూ హస్తినాపురానికి వచ్చారు. వారు ధృతరాష్ట్రుడికి జరిగినదంతా చెప్పి కుంతిని, పంచ పాండవుల్ని ధృతరాష్ట్రుడికి అప్పగించారు.
ఒకసారి ధర్మరాజుకెందుకో రాజసూయ యజ్ఞం చెయ్యాలనిపించింది. అతను కృష్ణుడి దగ్గర తన కోరిక చెప్పుకున్నాడు. కృష్ణుడన్నాడు, రాజసూయ యజ్ఞం చేయటం అనుకున్నంత సులువైంది కాదు. దానికోసం అన్నిటికంటే ముందుగా అన్ని దిశల్లోని రాజులందరిపైన విజయం సాధించాలి. అలా చేయకుండా రాజసూయ యజ్ఞం చేయటం సాధ్యమే కాదు. కాని దానికొక గొప్ప ఆటంకముంది, జరాసంధుడి రూపంలో. ధర్మరాజు అడిగాడు, ఈ జరాసంధుడెవరు అని. కృష్ణుడన్నాడు, బృహద్దత్తుడనే ఒక రాజుండేవాడు. అతనికిద్దరు రాణులు. వారిద్దరికీ పుత్రులైతే కలిగారు. కాని ఇద్దరి గర్భాల నుంచి జన్మించిన పుత్రులకి శరీరం సగం సగమే ఉంది. ఇద్దరూ కలిసి చప్పుడు చేయకుండా 2 ముక్కల్ని చెత్తలో పడేశారు. అప్పుడు జర అనబడే ఒక రాక్షసి అటు నుంచి వెళుతున్నది. అది ఆ 2 ముక్కల్ని కలిపింది. చూడబోతే ఒక బాలకుడికి ప్రాణం వచ్చి బ్రతికాడు. అతను ఏడవసాగాడు. అప్పుడు ఆ రాక్షసి బాలకుణ్ణి భవనంలోకి తీసుకొచ్చింది. జరా అనే రాక్షసి జోడించింది కాబట్టి ఆ బాలకుడికి జరాసంధుడని పేరు పెట్టారు. ఆ జరాసంధుడు అతి క్రూరుడు, దుష్టుడును. అతను 83 రాజుల్ని బంధించి ఉంచాడు. అతను వాళ్ళని పశువుల్లా చూస్తాడు. నీళ్లు తాగించడానికి తీసుకువెళ్తాడు, తినడానికి నానబెట్టిన శనగలిస్తాడు. ఆ దుష్ట జరాసంధుడి వధతోనే నీకు విజయం లభిస్తుంది. అప్పుడు కృష్ణుడు, భీముడు, అర్జునుడు ముగ్గురు బ్రాహ్మణ వేషం ధరించారు. తర్వాత బయలుదేరారు జరాసంధుడి మగధ దేశం వైపుకి. మగధ దేశపు రాజధాని వరకు వచ్చారు. రాజధాని దగ్గర ఒక జయస్తంభం ఉన్నది. వారు కావాలనే ఆ జయస్తంభాన్ని విరగొట్టారు. అక్కడ పెట్టి ఉన్న నగారాలు విరిచేశారు. తోటమాలి చేతిలోంచి పూలమాలలు లాక్కున్నారు. తర్వాత భవనంలోకి ప్రవేశించారు. జరాసంధుడు భవనంలోనే ఉన్నాడు. అతను అడిగాడు, మీకేం కావాలి? బ్రాహ్మణులయ్యుండి కూడా ఇలా ఎందుకు చేస్తున్నారు? అప్పుడు కృష్ణుడన్నాడు, నాతో ఉన్న ఈ ఇద్దరికి ఇప్పుడు మౌనవ్రతం. ఇప్పుడు వీరు ఏమీ మాట్లాడరు. అంచేత మనం రాత్రికే మాట్లాడుకుందాం. జరాసంధుడు రాత్రి వాళ్ల దగ్గరికొచ్చాడు. అప్పటికి కృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషం తీసేశారు. జరాసంధుడు వెంటనే కృష్ణుణ్ణి గుర్తుపట్టాడు. భీముడికి, అర్జునుడికి చేతులకున్న మచ్చలు అతనికి కనిపించాయి. జరాసంధుడు అన్నాడు, మీరు క్షత్రియుల్లాగున్నారు. నిజం చెప్పండి, మీరిక్కడికి ఎందుకొచ్చారు? కృష్ణుడు అన్నాడు, ఆ రాజుల్ని నువ్వు ఎద్దుల్లా బంధించి ఉంచావు కదా, ముందు వారిని విడిచిపెట్టు, లేదా మల్ల యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉండు. ఇది వింటూనే జరాసంధుడికి చాలా కోపం వచ్చింది. అతను అన్నాడు, అదా సంగతి, అయితే మిమ్మల్ని కూడా కట్టిపడేస్తాను. ఈ విధంగా నా రాజసూయ యజ్ఞం పూర్తవుతుంది. కృష్ణుడు అన్నాడు, మమ్మల్ని బంధించే ముందు మల్ల యుద్ధానికి తయారుగా ఉండు. జరాసంధుడు బదులిచ్చాడు, కృష్ణ, నువ్వేమో గోవులు కాసే గొల్లవాడివి. నీతోటి మల్ల యుద్ధం చేసే ప్రసక్తే లేదు. ఇకపోతే అర్జునుడు, అతను ధనుషు బాణాలు మాత్రమే వేస్తాడు. నేనతనితో కూడా మల్ల యుద్ధం చెయ్యను.
మల్ల యుద్ధానికి సరిపోయేవాడు ఈ భీముడొకడే. అలాగంటూనే జరాసంధుడు ముందుకు వచ్చాడు. వచ్చి అతను భీముడు మెడ పట్టుకున్నాడు. మళ్ళా రెండో చెయ్యి అతని మెడ చుట్టూ వేశాడు. పళ్ళు పటపట కొరుకుతూ భీముడు ఛాతీ మీద గుద్దసాగాడు. అప్పుడు కృష్ణుడు అరిచాడు, భీమసేన జాగ్రత్త, కాచుకో. భీముడు కళ్ళతో నిప్పులు కక్కుతూ జరాసంధుడు వైపు చూశాడు. అతని బాహుబంధాలను విడిపించుకుని ఒక తోపు తోశాడు. దాంతో జరాసంధుడు ఏదో చెట్టు కూలినట్టు కింద పడిపోయాడు. ఒక్క క్షణంలోనే లేచి నిలబడి అతను మళ్లీ భీముణ్ణి పట్టుకున్నాడు. కోపంతో ఊగుతూ జరాసంధుడు భీముడు వీపు మీద 2 చేతులతోనూ పిడికిళ్లు బిగించి గుద్దాడు. తలా గుద్దుకున్నాయి. రక్తం ఏరులా ప్రవహించసాగింది. ఇద్దరూ ఒకరికొకరు చేతులు కాళ్లు విరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిని ఒకరు పైకి ఎత్తెత్తి నేలకేసి కొడుతున్నారు. పోరాడుతున్న ఆంబోతుల్లా బుసలు కొడుతున్నారు. 14 రోజుల వరకు ఈ మహాభయంకరమైన మల్లయుద్ధం సాగుతూనే ఉంది. 14వ రోజు రాత్రి వేళప్పుడు భీముడు జరాసంధుడి శరీరం 2 ముక్కలు చేసేశాడు. కాని అది ఏమాశ్చర్యం, ఆ 2 ముక్కలు వాటంతటవే దగ్గరకు వచ్చి మళ్లీ ఒకటిగా అతుక్కుపోయాయి. జరాసంధుడు మళ్ళా బ్రతికాడు. బ్రతికిన తర్వాత జరాసంధుడు భీముడి పైన మళ్ళా పడ్డాడు. అప్పుడు కృష్ణుడు ఒక పుల్ల ఎత్తి దాన్ని చీల్చి 2 ముక్కలు చేశాడు. కుడి చేతిలో ఉన్న పుల్ల ముక్క ఎడం వైపు వేశాడు. ఇంకా ఎడం చేతిలో ముక్క కుడివైపు విసిరాడు. భీముడికి కృష్ణుడి సంజ్ఞ అర్థమైంది. భీముడు మళ్ళా జరాసంధుడిని 2 ముక్కలు చేశాడు. ఇప్పుడు అతను కుడివైపున్న ముక్క ఎడం వైపుకు వేసి ఎడం వైపున్న ముక్క కుడివైపుకు వేశాడు. ఆ తర్వాత ఆ ముక్కలు మళ్ళా అతుక్కోలేకపోయాయి. అంచేత జరాసంధుడు తిరిగి బ్రతకలేదు. జరాసంధుడు వధింపబడ్డాడు. అంతటా కృష్ణుడికి భీముడికి అర్జునుడికి జయఘోష చేశారు. రాజులందర్నీ జరాసంధుడి చెరసాల నుంచి విముక్తుల్ని చేశారు. జరాసంధుడి అడ్డు తొలగిపోయింది. అప్పుడు ధర్మరాజు రాజసూయ యజ్ఞం నిర్విఘ్నంగా సంపన్నమైంది. వనవాస సమయంలో జరిగిన కథ ఇది. ఒకరోజు ఏమైందంటే, ఉన్నట్టుండి కారు మబ్బులు కమ్ముకుపోయాయి. అప్పుడు ఒక అందమైన కమలం ఈశాన్య దిశ నుంచి గాలిలో ఎగురుతూ వచ్చింది. అది వచ్చి ఆశ్రమం ఎదుట పడింది. ఆ కమలం యొక్క సువాసన సౌందర్యాన్ని చూసి, ఇటువంటి కమలాలు నాకు ఇంకొన్ని తెచ్చివ్వండి అని ద్రౌపది భీముడి దగ్గర పట్టుబట్టింది. అలా ద్రౌపది పట్టుబడితే భీముడు ఎలా కాదనగలడు? భీముడు గద తీసుకుని తిన్నగా ఈశాన్య దిశ వైపుకి బయలుదేరసాగాడు. దారిలో అడవిలోచి వెళ్లవలసి వచ్చింది. భీముని చూడగానే పులులు, సింహాలు వంటి కొన్ని మృగాలు గర్జిస్తూ అతని మీదకు వచ్చాయి. కాని భీముడు ఆ మృగాలను చూసి భయపడేవాడు కాడు. ఒక్క దెబ్బతో అతను ఆ మృగాల్ని చంపుతూ అలా ముందుకు పోసాగాడు. ఇంతలో నీళ్లతో తడిసి ఉన్న పక్షుల్ని చూసి ఇక్కడ ఎక్కడో ఏదో సరోవరం ఉండి తీరాలి అని అతను అనుకున్నాడు. అప్పుడే అతనికి ఓ పెద్ద గర్జన వినపడింది. భీముడు ఎదురుగా చూడగా అక్కడ ఒక ముసలి వానరుడు కూర్చుని ఉన్నాడు. తన దారికి అడ్డుగా కూర్చున్నాడు. భీముడు అతన్ని గట్టిగా పిలిచాడు. అతనికి నిద్రాభంగం కలిగినందుకు ఆ వానరుడు భీముడి వైపు చూస్తూ కోపంతో పళ్ళు కొరకరసాగాడు. అతన్ని నిందించసాగాడు. వానరుడు భీముడితో అన్నాడు, ఇది దేవలోకానికి వెళ్లే మార్గం.
సిద్ధి పొందకుండా ఈ మార్గం గుండా ఎవ్వరూ వెళ్ళడానికి వీల్లేదు. అంచేత వచ్చిన వాడివి వచ్చినట్లు వెళ్ళిపో, లేకపోతే అనవసరంగా చచ్చిపోతావు అన్నాడు. భీముడికి తన శక్తిపై గర్వంగా ఉండేది. అతను వానరుడు మాటలు విని విననట్టు ఊరుకున్నాడు. పైగా భీముడతనికి తన పేరు, ఊరు, పరాక్రమాల గురించి పూర్తిగా వివరించాడు. కాని వానరుడిపై తన మాటల ప్రభావం ఏమీ ఉన్నట్టు భీముడికి కనపడలేదు. ఏ కోతి, నా దారికి అడ్డులే. ఏ అలా చూస్తూ ఉండిపోయేవి నా వంక? దారిలోంచి తప్పుకో చెప్పానుగా, భీముడు కోపంగా అన్నాడు. అప్పుడు వానరుడు అన్నాడు, చూడు బాబు, ఇప్పుడు నేను ముసలివాడినైపోయాను. పైగా ఈ మధ్య నీరసంగా కూడా ఉంటుంది. నేను లేవలేనయ్యా. సరే, నువ్వొక్క పని చెయ్యి, నా మీద నుంచి దాటి వెళ్ళు. లేదా నా ఈ తోకని తోసి కాస్త పక్కకు పెట్టి అప్పుడు వెళ్ళు. భీముడన్నాడు, ఓ సింతేనా, నీ తోకను జరపడం సులువైన పని. అలా అంటూ భీముడు తోకని ఎత్తసాగాడు. కాని అతను తోకని కొంచెం కూడా ఎత్తలేకపోయాడు. అప్పుడు భీముడు తన 2 చేతులతోనూ తోకను ఎత్తడానికి ప్రయత్నించాడు. ఇటువైపు ఆ వానరుడు మనసులోనే నవ్వుకుంటూ ఉన్నాడు. అతను భీముడు అవస్థను గమనిస్తున్నాడు. ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. భీముడి బలం తక్కువైంది. భీముడికి చాలా సిగ్గేసింది. అప్పుడు అడిగాడు, వానర్ రాజా, దయచేసి మీరెవరో నాకు చెప్పవలసిందిగా కోరాడు. వానరుడు అన్నాడు, నేను హనుమంతుడిని. సముద్రం దాటి వెళ్లి రావణాసురుడి లంకని కాల్చేసిన వాడిని నేనే అన్నాడు. అప్పుడు మారుతి భీముడికి సంపూర్ణ రామాయణ గాథ వినిపించాడు. తన విశ్వరూపాన్ని భీముడికి చూపిస్తూ మారుతి అతనితో అన్నాడు, ఇది దేవ మార్గం. ఈ మార్గం గుండా వెళ్లడానికి మనుష్యులకు అనుమతి లేదు. ఎవరూ నిన్ను శపించకూడదని నేను నీ మార్గానికి అడ్డుపడ్డాను. భీమా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపో. ఇటు చూడు, నీకు కుబేర సరోవరానికి వెళ్లాలని ఉంటే ఈ 2వ మార్గం గుండా వెళ్ళు. అలా చెప్పి మారుతి అదృశ్యమయ్యాడు. భీముడు హనుమంతుడు చెప్పిన మార్గం గుండా వెళ్లసాగాడు. కొద్దిసేపట్లోనే అతనికి ఆ సరోవరం కనిపించింది. ఆ సరోవరంలో అందమైన కమలాలున్నాయి. ఆ సరోవరం రక్షణ కోసం యక్షుడు ఉన్నాడు. అతను భీముని ఆపేశాడు. కాని భీముడు అతన్ని కొట్టి పారేశాడు. అలసిపోయిన భీముడు సరోవరంలోకి వెళ్లాడు. మనసారా స్నానం చేసిన తర్వాత అతను కొన్ని కమలాలు తెంపి తను కూడా తెచ్చాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చాక అతను ద్రౌపదికి కమలాలన్నీ ఇచ్చాడు. ద్రౌపది చాలా ఆనందించింది. ఇంకొకసారి పాండవులకి గొప్ప ఆపద వచ్చింది. జటాసురుడనే ఓ రాక్షసుడు బ్రాహ్మణుడి రూపం ధరించి పాండవుల వెంట వచ్చిన బ్రాహ్మణులలో కలిసిపోయాడు. ఆ సమయానికి ఘటోద్గచుడు, భీముడు ఇద్దరూ వేటకు వెళ్లారు. జటాసురుడికి కావలసింది అదే. అతను భయంకరమైన రూపం దాల్చి పాండవుల అస్త్రాలు, ధర్మరాజుని, నకులుణ్ణి, సహదేవుణ్ణి, ద్రౌపదిని ఎత్తుకుపోతున్నాడు. సహదేవుడు బిగ్గరగా భీముణ్ణి పిలవసాగాడు. అప్పుడు ధర్మరాజు తన శరీరాన్ని ఎంత భారంగా చేశాడంటే జటాసురుడు పరిగెత్తలేకపోయాడు. అదే సమయానికి భీముడు తన గదని గిరిగిరా తిప్పుతూ అక్కడికి వచ్చాడు. భీముడు జటాసురుడితో యుద్ధం చేసాగాడు. ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో జటాసురుడు మరణించాడు. పాండవుల ప్రవాసం జరుగుతూనే ఉంది. అలా ప్రవాసం చేస్తుండగానే ఒక కొండ చిలువ భీముణ్ణి పట్టుకుంది. అతని చుట్టూ గట్టిగా బిగుసుకుంది. భీముడు కొండ చిలువ నుంచి విడిపించుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఏది అంతా విఫలమే. ఏ ప్రయత్నము ఎందుకు పనికిరాలేదు.
భీముడికి తన శక్తిపై విపరీతమైన గర్వం కదా. కాని ఇప్పుడు అతని గర్వం అంతా అణిగిపోయింది. భీముడు కొండ చిలువని అడిగాడు, నిజం చెప్పు, నువ్వు ఎవరు? నన్నెందుకిలా పట్టుకున్నావు? కొండ చిలువ అన్నది, నేను మీ కులంలో వాడినే, పూర్వజన్మంలో సహుషుణ్ణి. స్వర్గంలో ఉన్న కారణంగా నేను ఐశ్వర్యంతో అంధుణ్ణయ్యాను. నాకు ఇంద్ర పదవి లభించిందిగా. ఇంద్రుడి భార్య శశి కూడా నాకు దొరకాలని అనుకుని నేను పల్లకిలో ఊరేగుతూ ఆమెను కలుసుకోవడానికి వెళ్లాను. ఆ పల్లకి మోసేవారు ఎవరో తెలుసా? అగస్త్యాది సప్తఋషులు. ఆ సమయంలో పొగరుగా నేను వారిని కాలితో తన్నాను. అప్పుడు వారు నన్ను నువ్వు సర్పమవుగాక అని శపించారు. ఆ తర్వాత నీకు ధర్మరాజు శాప విముక్తి కలిగిస్తాడు అని హామీ ఇచ్చారు. ఆనాటి నుంచి మీకోసం ఎదురు చూస్తూ నేను ఇక్కడే పడి ఉన్నాను. అలా చెప్పి ఆ కొండ చిలువ భీముణ్ణి ఇంకా బిగించడం మొదలుపెట్టాడు. ఇటు భీముడు కనపడక ధర్మరాజు అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. భీముడి అవస్థను చూసి ధర్మరాజుకి చాలా బాధ కలిగింది. అతను కొండ చిలువకి నమస్కరించి భీముడికి ముక్తి ప్రసాదించమని అడిగాడు. అప్పుడు కొండ చిలువ వెంటనే అతని మాట విన్నది. అది భీముడిని వదిలేసింది. అప్పుడు ఆ కొండ చిలువకి శాపం తొలగిపోయి స్వర్గం వైపు బయలుదేరింది. ఈ సంఘటన తరువాత పాండవులు కామ్యాక్వనం వైపుకి బయలుదేరారు. ప్రయాణం చేస్తూ చేస్తూ వారు ద్వైత్యవనం వచ్చారు. కొన్ని రోజులు వారు అక్కడ ఉండాలని నిశ్చయించుకున్నారు. లక్కింటి నుంచి బయటపడ్డ తర్వాత పాండవులు తమ ప్రయాణం ముందుకు సాగించారు. వారి మునివేషం ధరించారు. ప్రయాణం చేస్తూ పాండవులు ఏకచక్రపురం అనే నగరానికి వచ్చారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఇంట్లో ఉంటున్నారు. వాళ్లు భిక్షాటన చేసుకుని దాంతో తమ పొట్ట నింపుకునేవారు. రోజంతా పాండవులు భిక్ష యాచించి తెస్తే దాన్ని కుంతి సాయంత్రం పంచిపెట్టేది. సగం భాగం భీముడికి లభిస్తే మిగిలిన సగం భాగం నలుగురు పాండవులకి కుంతికి లభించేది. ఒకరోజు కుంతి భీముడు ఇంట్లోనే ఉన్నారు. మిగిలిన నలుగురు భిక్షాటనకి వెళ్లారు. ఉన్నట్టుండి ఆ బ్రాహ్మణుడు ఇంట్లో నుంచి ఏడుపుల చప్పుడు వినిపించింది. కుంతి వెళ్లి అడిగితే ఆ బ్రాహ్మణుడు కుంతికి ఇలా చెప్పాడు, ఈ నగరానికి బయట బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. వాడు ఈ నగర ప్రజలను చాలా బాధలు పెడుతున్నాడు. ఆ బాధల నుండి తప్పుకోవటానికి ప్రతిరోజు ఒక బండి నిండా అన్నము, 2 మేకలు, ఒక మనిషిని తినటానికి వాడికి ఇస్తామని గ్రామస్తులందరూ ఒప్పుకున్నారు. ప్రతిరోజు ఒక ఇంటి నుండి వాడికి ఇవి ఇచ్చి తీరాలి. ఇప్పుడు మా వంతు, నేను బీదవాణ్ణి. రేపు నేను రాక్షసుడికి ఆహారంగా వెళ్లాలి. అందుకే ఇంట్లో వాళ్లంతా ఏడుస్తున్నారు. కుంతికి బాధ వేసింది. ఆమె అన్నది, నేను మీ ఇంట్లో ఉంటున్నాను. మేము మీకు సాయం చేస్తాం. నా పిల్లలు సామాన్యులు కారు. వాళ్ళింతవరకు ఎందరో రాక్షసుల్ని సంహరించారు. ఈ బకాసురుడంతా ఏ రాక్షసుడు కూడా నా కొడుకుల ముందు నిలబడలేరు. నువ్వు విచారించకు. రేపుదయం బండి నిండా అన్నము, 2 మేకల్ని తీసుకునిరా. నా కొడుకు భీముడు బకాసురుడి దగ్గరికి వెళ్తాడు. బ్రాహ్మణుడికి చాలా సంతోషమైంది. కుంతి ఇంటికి వచ్చి భీముడికి జరిగిందంతా చెప్పింది. భీముడు ఆనందంతో గెంతులు వేశాడు. రేపు రాక్షసుడితో కుస్తీ చేసే అవకాశం వస్తుంది అన్న ఊహతోనే అతనికి చాలా ఆనందం కలిగింది. మరుసటి రోజు ఉదయం భీముడు చాలా త్వరగా లేచిపోయాడు. ఎప్పుడు రాక్షసుడు దగ్గరికి వెళ్తానో, ఎప్పుడు వాడి సంగతి చూస్తానో అని అతనికి అనిపిస్తున్నది. ఇంటి ముందు బండి నిండా అన్నము, 2 మేకలు సిద్ధంగా ఉన్నాయి. బండి తోలుతూ భీముడు రాక్షసుడిని కలవటానికి బయలుదేరాడు.
బండిలో ఉన్న రుచికరమైన వంటకాల సువాసనలతో భీముడికి నోరూరసాగింది. ఈ వంటకాలన్నీ తినడానికి దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో అన్న ఆలోచన కూడా అతనికి మనసులోకి వచ్చింది. దారిలో ఒక నది వచ్చింది. నది అవతల ఒడ్డున ఒక అరణ్యం ఉంది. బకాసురుడు అక్కడే ఉంటాడు. భీముడు బండి ఆపేశాడు. మధ్యాహ్నమైంది. భీముడికి మాత్రం చాలా ఆకలిగా ఉంది. అతను నదిలో స్నానం చేశాడు. బండికి కట్టున్న మేకలను వదిలేసి గ్రామం వైపుకి తరిమేశాడు. ఆ తర్వాత భీముడు పెద్దగా 3-4 సార్లు బకాసురుణ్ణి పిలిచాడు. తర్వాత బండిలో ఉన్న భోజనం అంతా బయటకు తీసి అతను ఎంతో ఆనందంగా తినడం ప్రారంభించాడు. ఎన్నాళ్ల నుంచో ఇంత రుచికరమైన భోజనం అతనికి దొరకలేదు. అతను 2 చేతులతోనూ తినసాగాడు. కాసేపట్లో బకాసురుడు థడాం థడాం అని కాళ్లు కొట్టుకుంటూ అక్కడికొచ్చాడు. బకాసురుడికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. ప్రతిసారి బండితోటి వచ్చిన మనిషి చావు భయంతో గజగజ వణుకుతూ ఉండేవాడు. కాని ఈ మనిషి మాత్రం నా భోజనం మీదే విరుచుకుపడిపోయాడు. పైగా 2 మేకలు ఎక్కడా కనబడటమే లేదు. ఇదేమిటి, వాటిని కూడా తినేశాడా? బకాసురుడికి కోపం వచ్చింది. వాడు పెద్ద కేక పెట్టాడు. కాని భీముడు అతని వైపు చూడను కూడా లేదు. అతను గబగబా తింటూనే ఉన్నాడు. బకాసురుడికి కోపం ఎక్కువైంది. అతను గట్టిగట్టిగా భీముడి వీపు మీద గుద్దులు గుద్దసాగాడు. భీముడిపై వాటి ప్రభావం ఏమీ పడలేదు. అతను నవ్వుతూ ఇలా అన్నాడు, హహహహ, భలే గుద్దు, ఆ గుద్దు మరి, ఇంకా గట్టిగా గుద్దు, షబాష్, ఇంకా బలంగా గుద్దు. బకాసురుడు గుద్దుతూనే ఉన్నాడు. భీముడు తింటూనే ఉన్నాడు. అలా చాలా సేపటి వరకు సాగింది. భీముడు బండి నిండా ఉన్న భోజనం అంతా పూర్తి చేసి గటగటమంటూ నీళ్లు తాగాడు. తర్వాత గట్టిగా త్రేంచాడు. దాని తర్వాత లేచి ఉన్నట్టుండి బకాసురుడి పైబడి యుద్ధం చేయసాగాడు. ఇద్దరి మధ్య ఘోరంగా యుద్ధం మొదలైంది. అప్పుడు భీముడు ఒక పెద్ద చెట్టు ఊడపీకి దాంతో బకాసురుణ్ణి కొట్టసాగాడు. భీముడు మళ్లీ కుస్తీ పట్టులు మొదలుపెట్టాడు. చివరికి భీముడు బకాసురుణ్ణి నేల మీద పడేసి బాగా దేహశుద్ధి చేశాడు. వాడి చేతులు కాళ్లు విరిచేశాడు. బకాసురుడు ఒక పెద్ద చావుకేక పెట్టి రక్తం కక్కుకుని మృత్యు కౌగిలిలో నిద్రపోయాడు. బకాసురుడి కేక విని వాడి జాతి బంధువులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ భయంకర దృశ్యం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. రాక్షసులందరూ బొమ్మల్లా ఎక్కడ వాళ్ళక్కడే నిలబడి ఉండిపోయారు. భీముడన్నాడు, మీలో ఎవరైనా ఎప్పుడైనా మనిషిని చంపారంటే మీకందరికీ బకాసురుడి గతే పట్టిస్తాను. అలా భీముడు వాళ్ళని బెదిరించాడు. అప్పుడు భయంతో రాక్షసులు రక్తమాంసాలు భక్షణ చెయ్యమని ప్రతిజ్ఞ చేసి అరణ్యంలోకి పారిపోయారు. తర్వాత భీముడు బకాసురుడి మహాకాయ మృతదేహం ఈడ్చుకుంటూ తెచ్చి ఏకచక్ర నగరం ప్రవేశద్వారం వద్ద ఉంచాడు. అప్పుడు భీముడు ఏం జరగనట్టు ఇంటికి వెళ్లి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం బకాసురుడి మృతదేహం చూసి నగరజనులందరూ విస్మయం చెందారు. అంతటా ఆనందం వెల్లివిరిసింది. నగరంలోని జనమంతా బకాసురుడి మృతదేహాన్ని చూడటానికి ప్రవేశద్వారం వద్ద గుమిగూడారు. భీముడు కూడా వాళ్లతో పాటు వెళ్లి నిలబడ్డాడు. అందరూ అనుకుంటున్నారు, ఈ భయంకర బకాసురుణ్ణి ఎవరు చంపి ఉంటారు? అప్పుడు భీముడు అన్నాడు, నిన్న ఉదయం ఒక దివ్య పురుషుణ్ణి ఆ దిశగా వెళ్లటం నేను చూశాను. బహుశా అతని పనేనేమోనిది. బకాసురుణ్ణి భీముడు చంపేశాడు. ఆ తర్వాత పాండవులు ఉత్తర దిశగా ప్రయాణం చేయసాగారు.
వెళ్తూ వెళ్తూ తోవలో వారికి కొందరు బ్రాహ్మణులు కలిశారు. ధర్మరాజు వారిని అడిగాడు, మహాశయ, మీరు ఎక్కడికని బయలుదేరారు? బ్రాహ్మణులు అన్నారు, పాంచాల దేశానికి. ధర్మరాజు మళ్ళీ, ఏమిటి విశేషం? బ్రాహ్మణులు అన్నారు, పాంచాల దేశపు రాజు ద్రుపదుడు, అతని కుమార్తె స్వయంవరం. ఆ ద్రౌపది స్వయంవరంలో దక్షిణ అందుకోవడానికని మేము పాంచాల దేశానికి వెళ్తున్నాం. ధర్మజుడు అడిగాడు, ద్రౌపది ఎవరిని వరుస్తుందో అన్నది మీకేమైనా తెలుసా? బ్రాహ్మణులు అన్నారు, మహాశయ, ఎవరిని వరుస్తుందో ఎవరికి తెలుసు? ఆమె తండ్రి చాలా కష్టమైన పందెం పెట్టాడు, విలువిద్య పందెం. ఆ పందెం ఎవరు నెగితే వారికి ద్రౌపది దక్కుతుంది. అర్జునుడు వీరి మాటలన్నీ వింటున్నాడు. అతను అనుకున్నాడు, విలువిద్య పందెమే కదా అది, అయితే నేను తప్పక నెగుతాను. మేమీ స్వయంవరానికి వెళ్లి తీరాలి. కుంతికి మిగతా 4 సోదరులకి అతను ఈ మాట చెప్పాడు. వారందరూ అన్నారు, నీ ఆలోచన చాలా ఉచితమైంది. ద్రౌపది స్వయంవరానికి మనం కూడా పాంచాల దేశం వెళదాం. ధర్మరాజు అన్నాడు, స్వయంవరానికి మనం హాజరవుదాం, కాని బ్రాహ్మణుల వేషంలో, క్షత్రియుల వేషంలో కాదు. మనల్నెవరూ వెంటనే గుర్తుపట్టకూడదు. అందరూ దానికి ఒప్పుకున్నారు. అప్పుడు అందరూ బ్రాహ్మణ వేషం వేసుకున్నారు. తర్వాత కాలినడకనే వారు ద్రుపదుడి రాజధానికి వచ్చారు. ఒక కుమ్మరివాడి పంచన వారు దిగారు. ఆ మరుసటి రోజే స్వయంవరం. స్వయంవర మండపం నిండిపోయింది. దేశ దేశాల రాజులు, మహారాజులు, రాజకుమారులు అక్కడికి వచ్చి ఉన్నారు. మండపానికి ఎడం పక్కన క్షత్రియ సమూహం, కుడి పక్కన బ్రాహ్మణ సమూహం కూర్చునున్నారు. మండపమంతా తోరణాలు, పతాకాలు, పరదాలు, దీపసమ్మెలు అటువంటివన్నిటితో చాలా అందంగా అలంకరించారు. పనులు చేస్తున్న సేవకులు ఇటూ అటూ హడావిడిగా తిరుగుతున్నారు. అంతలో ద్రుపదుడి కొడుకు దృష్టద్యుమ్నుడు సభా మండపంలోకి వచ్చాడు. అతను వెనువెంటనే రాజకుమారి ద్రౌపది స్వయంవర మండపంలోకి వచ్చింది. ఆమెను చూస్తూనే సభికులందరూ దిగ్భ్రమ చెందారు. ఆమె అన్న ఆమెకు రాజులందరి గురించి వివరాలు చెప్తున్నాడు. స్వయంవర మండపంలో దుర్యోధనుడు, అశ్వత్థామ, జయసేనుడు, విరాట, కర్ణుడు, జరాసంధుడు మొదలైన వీరపురుషులున్నారు. అలాగే బలరాముడు, శ్రీకృష్ణుడు, భగదత్తుడు, శల్యుడు వంటి ఎందరో పరాక్రమవంతులైన రాజులు, రాజకుమారులు ఉన్నారు. రెండో పక్క బ్రాహ్మణుల సముదాయం కూర్చుని ఉన్నది. ద్రుపదరాజు కొడుకు దృష్టద్యుమ్నుడు పెద్ద గొంతుకతో స్వయంవరానికి వచ్చిన సముదాయంతో అన్నాడు, అక్కడ ధనుస్సు, బాణాలు ఉన్నాయి. ఎదురుగా ఒక చిన్న నీటితో నిండిన తొట్టి కూడా కనబడుతున్నది. ఆ తొట్టిపైన సరిగ్గా మధ్యలో ఒక యంత్రం తిరుగుతుంది. ఆ యంత్రానికి చేప కట్టి ఉన్నది. ఆ చేప కంటికి గురిపెట్టి 5 బాణాలు వెయ్యాలి. కాని ఒక షరతుంది. తిన్నగా పైకి చేపను చూసి గురిపెట్టడం కాదు, కింద తొట్టిలో నీటిలో ఆ తిరుగుతున్న చేప ప్రతిబింబం చూడాలి. అలా కిందకు చూస్తూనే పైన ఉన్న చేప కంటిని బాణంతో భేదించాలి. ఎవరి గురి తప్పిపోకుండా తగులుతుందో వారికి నా చెల్లెలు ద్రౌపది మాల వేస్తుంది. దృష్టద్యుమ్నుడి మాటలతో రాజపుత్రులందరూ అవాక్కైపోయారు. ఎవరికీ చటుక్కున లేచి ముందుకు వచ్చే ధైర్యం లేకపోయింది. కాసేపటికి కాంబోజరాజు లేచాడు. తొట్టి దగ్గరకు వెళ్లి నీటిలో చేప ప్రతిబింబం చూడసాగాడు. కాని చూపు తీక్షణంగా లేకపోవడంతో తిరుగుముఖం పట్టి వెనక్కి వచ్చాడు. తర్వాత శిశుపాలుడు లేచాడు. అతను కూడా గురిపెట్టలేకపోయాడు. అతను నవ్వులు పాలయ్యాడు. ఆ విధంగా ఎందరో రాజపురుషులకు ఆ గతి పట్టింది. చివరికి కర్ణుడు లేచాడు. అతను బాణం ఎక్కుపెట్టి వేశాడు. కాని ఆ బాణం వెళ్లి యంత్రంలోనే చిక్కుకుంది. అది గిరిగిరా తిరిగి కింద పడిపోయింది. రాజులందరూ మౌనంగా కూర్చున్నారు. స్వయంవర మండపం అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ పందెం నెగ్గలేకపోతారా ఏమిటి అని ద్రౌపది మనసులో ఒక సంశయం వచ్చింది. ఇంతలో బ్రాహ్మణ సముదాయంలోంచి ఒక యువకుడు లేచాడు. అది చూడగానే రాజులన్నారు, ఈ బ్రాహ్మణుడికి ఇక్కడేం పని? ఇతనెలా పందెం నెగ్గుతాడు?
అంతలో శ్రీకృష్ణుడి దృష్టి ఆ యువకుడిపై పడింది. కృష్ణుడి పక్కనే బలరాముడున్నాడు. అతనితో కృష్ణుడు అన్నాడు, ఇతను అర్జునుడేనని నాకు అనిపిస్తున్నది. ఇంతలో ధీర గంభీరంగా అడుగులు వేస్తూ బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు తొట్టి దగ్గరకు వచ్చేశాడు కూడా. అతను ఆత్మవిశ్వాసంతో ధనుసు ఎత్తాడు. నైపుణ్యంతో 5 బాణాలు ఎక్కుపెట్టాడు. ధనుసు తాడు లాగి అతను ఏకాగ్రతతో తొట్టిలోని నీటిలో పడ్డ తిరుగుతున్న చేప ప్రతిబింబం చూశాడు. అది తిరుగుతున్న వేగం అంచనా కట్టాడు. అప్పుడు అరక్షణంలో అర్జునుడు ధనుసు నుంచి వదిలిన 5 బాణాలు చేప కన్ను గురి తప్పక భేదించాయి. వెంటనే బ్రాహ్మణ సముదాయంలోంచి పెద్దగా ఆనందంతో కేకలు వినబడ్డాయి. శ్రీకృష్ణుడు అర్జునుడిని ముందే గుర్తుపట్టాడు. అంచేత అతని కూడా ఉన్న యాదవులు అర్జునుడికి జయజయకారాలు చేశారు. బ్రాహ్మణ వేషంలో ఉన్న పాండవుల్ని ఆ కారణంగా అందరూ గుర్తుపట్టారు. ద్రుపదరాజుకు కూడా చాలా ఆనందం కలిగింది. కాని రాజులు, మహారాజులు, రాజపుత్రులు ఆగ్రహించారు, క్రోధితులయ్యారు. వారు ద్రుపదుడిని చంపటానికి పరిగెత్తారు. అంతలోనే ద్రౌపది అర్జునుడి మెడలో పుష్పమాల వేసేసింది కూడా. అది అవ్వగానే నకులుడు, సహదేవుడు, ధర్మరాజు ద్రౌపదిని పక్కకు తీసుకువెళ్లిపోయారు. అప్పుడు స్వయంవర మండపంలో పోరాటం మొదలైంది. భీముడి మీద, అర్జునుడి మీద రాజులు, కౌరవ సైన్యం బాణాలు వేయసాగారు. భీముడు ఏకంగా చెట్లనే పెళ్లగించి సైన్యాన్ని తరిమికొట్టాడు. చివరికి రాజులందరికీ, కౌరవులకి పరాభవం జరిగింది. వారందరూ పారిపోయారు. అప్పుడు అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు ద్రౌపదిని తీసుకుని కుమ్మరివాడికి వచ్చారు. కుంతి లోపల ఉంది. అర్జునుడు బయట నుంచే అన్నాడు, అమ్మా చూడు, ఈ రోజు నేను అపూర్వమైన భిక్ష తెచ్చాను. కుంతి లోపల నుంచి అన్నది, అబ్బాయిలు మీరు 5 పంచుకు తీసుకోండి. పాండవులు ఒకరినొకరు చూసుకోసాగారు. అంతలోనే కుంతి బయటకు వచ్చి చూస్తే అక్కడ ద్రౌపది. కుంతి అన్నది, పొరపాటుగా అన్నాను. అర్జునుడు అన్నాడు, నువ్వు పొరపాటుగా అనలేదమ్మా. నీ ఆజ్ఞ నాకు వేదవాక్కు. ద్రౌపది పెళ్లి మా 5 అన్నదమ్ములతోనూ జరుగుతుంది. ఈ మాటలు జరుగుతూ ఉండగా వ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. శ్రీకృష్ణుడు వచ్చాడు. ద్రుపదరాజు వచ్చాడు. ద్రుపదుడు అప్పుడు పంచపాండవులతో ద్రౌపదికి వివాహం జరిపించాడు. ఒకసారి ఏమైందో తెలుసా మీకు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, ఇంకా శకుని ఈ దుష్ట చతుష్టయం ఒక పథకం పన్నారు. కౌరవసేన, దాసదాసీలు, రాణులు అందర్నీ వెంట పెట్టుకుని వారు ద్వైతవనం వచ్చారు. అక్కడ వాళ్ళు వేటాడారు. ఆ తరువాత సరోవరంలో జలక్రీడలు చేద్దాం రండని దుర్యోధనుడు పిలిచాడు. ఆ సరోవరం దగ్గరే పాండవులు ఉండేవారు. వీళ్లు ముందుగా తమ సేవకుల్ని సరోవరం దగ్గరికి పంపించారు. సరోవరంలో జలక్రీడ చేద్దామని గంధర్వరాజు చిత్రసేనుడు అప్పటికే అక్కడికి వచ్చి ఉన్నాడు. అతను దుర్యోధనుడి సేవకుల్ని తరిమేశాడు. ఆ విషయం తెలియగానే దుర్యోధనుడికి చాలా కోపం వచ్చింది. అతను గంధర్వులతో యుద్ధం ఆరంభించాడు. గంధర్వులు అతనికన్నా గొప్ప వీరులు. వాళ్ళు కౌరవుల్ని తరిమి కొట్టారు. వాళ్ళు కౌరవుల్ని చిత్తుగా ఓడించారు. చివరికి చిత్రసేనుడు దుర్యోధనుణ్ణి, మిగతా కౌరవుల్ని, వారి భార్యల్ని బంధించి పట్టుకుని విజయవంతంగా జయఘోషలు చేస్తూ బయలుదేరాడు. ఆ యుద్ధంలో కొంతమంది కౌరవులు తమ ప్రాణాలు కాపాడుకుని ముందే అక్కడి నుంచి పారిపోయి వచ్చేశారు. పారిపోయి వాళ్ళు ధర్మరాజు దగ్గరికి వచ్చి అతని పాదాల మీద పడ్డారు.
అతన్ని వేడుకోసాగారు. మహారాజా, చిత్రసేనుడనే గంధర్వుడు దుర్యోధనుని, అతని తమ్ముళ్ళని, వారి భార్యల్ని బంధించారు. వాళ్ళని తీసుకుపోతున్నాడు. దయచేసి వారిని విడిపించండి. మీరు కురువంశం గౌరవం కాపాడండి. అది విని భీముడికి మాత్రం అంతులేని ఆనందం కలిగింది. అతను అన్నాడు, భలే 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 భలే, బాగా జరిగింది. వాళ్ళకి మంచి గుణపాఠం. మమ్మల్ని వెక్కిరించడానికి వచ్చారు కదూ, మనకి ఇప్పుడు వాళ్లతో యుద్ధం చేసే అవసరమే లేకుండా పోయింది. మన పని ఆ గంధర్వుడే చేశాడు. భలే భలే భలే. కాని భీముడు అలా అనడం ధర్మరాజుకు నచ్చలేదు. అతను అన్నాడు, శరణు కోరి వచ్చిన వారిని రక్షించడమే నిజమైన క్షత్రియ ధర్మం. భీమా, ఒక మాట గుర్తుంచుకో. ఇంట్లో మనకి వాళ్ళకి మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలున్నా కానీ బయట శత్రువులతో యుద్ధం అయితే మన అందరము ఒక్కటే. ధర్మరాజు భీముణ్ణి, అర్జున్ని, కౌరవుల్ని విడిపించమని ఆజ్ఞాపించాడు. పెద్దన్నగారి ఆజ్ఞ వినగానే అర్జునుడు తన విల్లు పట్టుకుని, భీముడు తన గద తీసుకుని బయలుదేరారు. గంధర్వుణ్ణి వెంబడించి చిత్రసేనుడి దగ్గరికి వచ్చారు. అర్జునుడు అన్నాడు, చిత్రసేన, నువ్వు బంధించిన నా అన్నదమ్ములందరినీ విడిచిపెట్టు. కాని చిత్రసేనుడు అసలు వినదలుచుకోలేదు. అప్పుడు వాళ్ళు చిత్రసేనుడితో యుద్ధం ఆరంభించారు. ఎందరో గంధర్వులు మృత్యువుకు లొంగిపోయారు. చిత్రసేనుడు ఓడిపోయాడు. అతను అందర్నీ విడిచిపెట్టాడు. దుర్యోధనుడికి, మిగతా అందరికీ ముఖాలు చెల్లలేదు. దుర్యోధనుడు తల వంచుకుని నిలబడ్డాడు. కాని ధర్మరాజు అతనికి ప్రేమతో నచ్చజెప్పాడు. దుర్యోధన, ఇలాంటి చెడ్డ పనులు ఎప్పుడూ చెయ్యొద్దు. వీటి వల్ల నీకు సుఖం లభించదు. నువ్వు, నీ తమ్ముళ్ళందరూ ఇక నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. జరిగిందేదో జరిగిపోయింది. దీని గురించి బాధపడొద్దు అన్నాడు. దానికి అతి లజ్జితుడై దుర్యోధనుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విరాట నగరంలో ఉత్తరతో అభిమన్యుడి వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. ఆ వివాహానికి పుష్యరాజ్, శైభ్య, ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులు, దుష్టద్యుమ్నుడు, శిఖండి, దేశ ప్రదేశాల నుంచి రాజులు, శ్రీకృష్ణుడు, బలరాముడు, ఇంకా ఇతర యాదవులు వచ్చారు. వివాహం తరువాత అందరూ విరాటరాజు సభలో సమావేశం అయ్యారు. అప్పుడు అందరి ఎదుట ఒకటే ప్రశ్న ఉంది. ఇప్పుడు పాండవులు ఏం చెయ్యాలి? జూదంలో ఓడినప్పుడు ఒప్పందం ప్రకారం పాండవులు 12 ఏళ్లు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము పూర్తి చేశారు. ఆ కారణంగా పాండవుల రాజ్యం దుర్యోధనుడు తిరిగి ఇవ్వాల్సిందే. కాని అతని స్వభావం తెలుసు కాబట్టి అతను పాండవులకి రాజ్యం తిరిగి ఇస్తాడో లేదో అన్నది అందరికీ సందేహమే. ఒకవేళ తిరిగి ఇవ్వకపోతే అప్పుడు పాండవులు ఏం చేస్తారు? ఇలా చర్చ జరుగుతుండగా శ్రీకృష్ణుడు దుర్యోధనుడు పాండవులపై ఎలాంటి అత్యాచారాలు చేశాడో, వనవాసంలో వారిని ఎలా మోసం చేశాడో అన్ని వివరంగా చెప్పాడు. అప్పుడే సభాజనులు అందరినీ సంబోధిస్తూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. పాండవులు తమ శక్తితో, తమ సామర్థ్యంతో సంపాదించిన రాజ్యం అడుగుతున్నారు. వారికి ఇతరుల ధన వైభవ రాజ్యాలు ఏమీ అక్కర్లేదు. జూదం అప్పుడు దుర్యోధనుడు శకునిమామ సాయం కోరాడు. వంచన చేసి కపటంతో శకునిమామ పాండవులను ఓడించాడు. వారి సర్వస్వము లాక్కుని వారిని వనవాసానికి పంపించారు. పాండవులు ఏ విధమైన అభ్యంతరము చెప్పకుండా 12 ఏళ్ల వనవాసము, 1 ఏడాది అజ్ఞాతవాసము చేశారు. పాండవులు సత్యం, న్యాయం, ధర్మ మార్గముని అనుసరించేవారు. ఆ కారణంగానే వాళ్లు నానా విధములైన బాధలు ఒక మాట మాట్లాడకుండా భరించారు. పాండవులకు అన్యాయంగా స్వర్గలోక రాజ్యం లభించినా వారు దాన్ని స్వీకరించరు. వారికి ధర్మ మార్గాన్ని అనుసరించి ఏమి లభిస్తే అదే చాలు.
కానీ దుర్యోధనుడి మనసులో ఏముందో అర్థం కావటం లేదు. అతను అంత సులభంగా పాండవులకు వారి రాజ్యం ఇస్తాడని నాకు అనిపించటం లేదు అన్నాడు. అది విన్నాక బలరాముడు అన్నాడు, శ్రీకృష్ణుడికి ఏమనిపిస్తుందో నాకు అదే అనిపిస్తుంది. పాండవులకి వారి అర్ధరాజ్యం లభించే తీరాలి, ఇందులో ఏ సందేహం లేదు. శ్రీకృష్ణుడు బలరాముడు చెప్పింది విని అందరూ చర్చించుకున్నారు. ఇక యుద్ధం తప్ప వేరే గత్యంతరం లేదని అందరికీ అనిపించింది. అప్పుడు ద్రుపదుడు ఓ సలహా ఇచ్చాడు. దుర్యోధనుడు దుష్టుడు, మూలివాడును. అతను పాండవులకు రాజ్యం ఇవ్వటానికి ఎప్పటికీ ఒప్పుకోడు. పితామహులు భీష్ముడు, గురువర్యులు ద్రోణాచార్యులు, మిగతా వాళ్లు దుర్యోధనుడి పక్షాన ఉన్నారు. అందుకని వాళ్లు దుర్యోధనుడికి విరుద్ధంగా ఏమీ చెయ్యరు. మనం ఒక దూతను ధృతరాష్ట్రుడి దగ్గరికి పంపాలి. కాని రెండో పక్క మనకి యుద్ధంలో సహాయం చేయగలిగిన రాజుల దగ్గర కూడా దూతలను పంపాలి. దూతలందరినీ ఈరోజే పంపండి. ఎందుకంటే ఎవరి మనవి ముందు అందితే వారికే వాళ్ళు సాయం చేస్తారు. అక్కడ దుర్యోధనుడు కూడా యుద్ధానికి సిద్ధం అవుతూనే ఉంటాడు. విశ్రాంతిగా కూర్చోవటం ఇక సాధ్యం కాదు. ధర్మరాజు దేశ దేశాల రాజుల దగ్గరకు యుద్ధ సహాయం కోసం దూతలను పంపాడు. ద్రుపదుడు కూడా తన పురోహితుణ్ణి దూతగా ధృతరాష్ట్రుడి దగ్గరికి పంపించాడు. యుద్ధానికి శ్రీకృష్ణుడు సహాయం అడగటానికి అర్జునుడు స్వయంగా ద్వారక వచ్చాడు. గుప్తచరుల ద్వారా ఈ వార్త తెలియగానే దుర్యోధనుడు కూడా శ్రీకృష్ణుడిని సాయం అడగడానికి ద్వారక వచ్చాడు. ఇద్దరూ ఒకే సమయానికి ఒకే రోజు అక్కడికి చేరారు. శ్రీకృష్ణుడు తన పడక గదిలో గాఢ నిద్రలో ఉన్నాడు. దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ శ్రీకృష్ణుడికి బంధువులే కనుక పడక గదిలోకి వెళ్లారు. ముందు దుర్యోధనుడు వెళ్లి నిద్రపోతున్న కృష్ణుడి తలవైపు ఒక ఎత్తైన హాసనంపై కూర్చున్నాడు. తదుపరి అర్జునుడు అక్కడికి వచ్చాడు. అతను శ్రీకృష్ణుడి పాదాల దగ్గర చేతులు కట్టుకుని కూర్చున్నాడు. కాసేపటికి శ్రీకృష్ణుడు మేలుకొన్నాడు. అతను ముందు అర్జునుని చూశాడు, ఆ తరువాత దుర్యోధనుని. కృష్ణుడు చిరునవ్వుతో ఇద్దరికీ స్వాగతం చెప్పాడు. వారి రాకకి కారణం అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, కౌరవులకి పాండవులకి యుద్ధం జరగబోతున్నది. ఆ యుద్ధంలో సాయం చెయ్యమని అడగటానికి నేను వచ్చాను. నేను అర్జునుడు ఇద్దరము మీ బంధువులమే. ఆ కారణంగా మాకు ఇద్దరికీ మీ సహాయం అడగటానికి అధికారం ఉంది. కాని సహాయం చేసేవాళ్లు ముందుగా వచ్చిన వారికే సాయం చేస్తారు. నేను ముందుగా వచ్చాను కాబట్టి మీరు ఈ యుద్ధంలో నాకే సహాయం చెయ్యాలి. అది విన్నాక కృష్ణుడు నవ్వుతూ అన్నాడు, దుర్యోధన, నువ్వనేది అక్షరాల నిజం. కాని నువ్వు ముందుగా వచ్చినప్పటికీ నేను మాత్రం ముందు అర్జునుడినే చూశాను, ఆ తర్వాతే నిన్ను చూశాను. నేను మీ ఇద్దరికీ సాయం చేస్తాను. కాని వయసు గురించి ఆలోచిస్తే అర్జునుడు నీకన్నా చిన్నవాడు. అందుకని ముందు అవకాశం అతనికి ఇవ్వాలి. నా 10 లక్షల నారాయణ యాదవ సేన ఎవరో ఒకరి తరపున యుద్ధం చేస్తుంది. కాని నేను అస్త్రం చేత పట్టకుండానే రెండో పక్క ఉంటాను. నేను యుద్ధం చెయ్యను. ఈ రెండింటిలోంచి నీకు ఏం కావాలి? నా సేన, లేక చేతిలో అస్త్రం పట్టబోనివాడని యుద్ధం చేయబోనివాడని నేనా? ఏమీ సంకోచించకుండా అర్జునుడు అన్నాడు, మాధవ, నాతో నువ్వు ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అన్నాడు. దుర్యోధనుడికి కృష్ణుడి సేన లభించింది. అతనికి చాలా ఆనందమైంది.
అర్జునుడు యాదవ సేనని అడిగి ఉంటే నేను మాత్రం ఏ అస్త్రం చేతబట్టని కృష్ణుడిని తీసుకుని ఏం చేసుకుంటాను? అయినా అర్జునుడు చాలా మూర్ఖుడు. అతను అస్త్రం చేతపట్టని కృష్ణుడే కావాలన్నాడు. నాకు సైన్యం లభించింది. ఎలా చూసినా నేను అదృష్టవంతుడిని. ఇప్పుడు యుద్ధంలో విజయం మాదే. ఇలా అనుకుంటూ దుర్యోధనుడు ఆనందించసాగాడు. దుర్యోధనుడు వెళ్లిపోయిన తరువాత కృష్ణుడు అర్జునుడిని అడిగాడు, పార్థ, నువ్వు నా సైన్యాన్ని అడగకుండా నన్నే ఎందుకు అడిగావు? అర్జునుడన్నాడు, కృష్ణ, నీ యాదవ సైన్యం నాకు దేనికి పనికొస్తుంది? ఎందుకంటే ఆ కౌరవ సేనని చంపడానికి నేను ఒక్కడనే చాలు. కాని మాధవ, నువ్వు ఎక్కడుంటే అక్కడ యశము, కీర్తి నీతో ఉంటాయి. అందుకనే నేను నువ్వు కావాలి అన్నాను. యుద్ధంలో నువ్వు నాకు సారథిగా ఉండాలని నా మనసులో కోరిక. అది ఈ యుద్ధం వల్ల పూర్తి అవుతుంది. అది విన్నాక కృష్ణుడికి పరమానందం కలిగింది. అతను ప్రేమగా అర్జునుడిని కౌగిలించుకున్నాడు. కృష్ణుడు అర్జునుడితో అన్నాడు, అర్జున, నేను నీ సారథిని అవుతాను. నేను తప్పక నీ సారథిని అవుతాను. యుద్ధం యథార్థంగా చాలా జోరుగా సాగుతుంది. ఒకరోజు దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో అన్నాడు, ఆచార్య, మా సర్వనాశనం అనడమే మీ కోరికలా కనబడుతుంది. ఎందుకంటే నిన్న మీరు యుధిష్ఠిరుని పట్టుకోలేదు. మీరు మమ్మల్ని శత్రుపక్షమని భావిస్తున్నట్లున్నది. ద్రోణుడన్నాడు, రాజా, నేను ఎల్లప్పుడూ నీకు శుభం కలగాలనే అనుకుంటున్నాను. అయినా సరే నువ్వు నన్ను నిందిస్తున్నావా? ఒకటి గుర్తించుకో, భగవాన్ శ్రీకృష్ణుడు రక్షణ ఇచ్చేవారిని ఎవరూ నాశనం చేయలేరు. అయినా ఈ రోజు నేను పద్మవ్యూహం రచించి పాండవుల్లోని శ్రేష్ఠ మహారథిని ఒక్కడినైనా చంపుతానో లేదో చూదువుగాని. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అర్జునుడిని యుధిష్ఠిరుడి నుంచి దూరంగా ఉంచడం అవసరం. అలా చెప్పి ద్రోణాచార్యుడు పద్మవ్యూహం రచించడం మొదలుపెట్టాడు. అదే సమయానికి సంశక్తుడు అర్జునుడిని మళ్లీ యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు అర్జునుడు అతనితో యుద్ధం చేయడానికి వెళ్లిపోయాడు. యుధిష్ఠిరుడు మాత్రం చింతలో పడ్డాడు. మనస్సులో ఒకటే ప్రశ్న, ఈ పద్మవ్యూహాన్ని ఎవరు ఛేదిస్తారు? అంతలో అతనికి అభిమన్యుడు గుర్తుకొచ్చాడు. అతను అభిమన్యుడిని ఆజ్ఞాపించాడు, వెళ్లి పద్మవ్యూహాన్ని నాశనం చెయ్యి. అభిమన్యుడన్నాడు, మహారాజా, నా తండ్రి నాకు పద్మవ్యూహాన్ని ఛేదించడం మాత్రమే చెప్పాడు. కానీ అందులోంచి బయటికి ఎలా రావాలో నాకు తెలియదు. యుధిష్ఠిరుడన్నాడు, నువ్వు పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళు. వెంటనే మేము నీ వెనకే వస్తాము. శత్రువుల్ని నాశనం చేస్తాము. అప్పుడు అభిమన్యుడు అత్యంత అభిమానంతో అన్నాడు, మహారాజా, నేను ఈ రోజు పద్మవ్యూహాన్ని ఛేదించి మీ అందరి చింత దూరమయ్యేలా చేస్తాను. చూస్తుండగానే అభిమన్యుడు రథం ఎక్కేశాడు. అప్పుడు తను వ్యూహ ముఖ ద్వారం వద్ద ఉన్న ద్రోణాచార్యుని బలంగా దెబ్బతీసి వ్యూహంలోకి ప్రవేశించాడు. అది చూడగానే పాండవ వీరులు కూడా అతని వెనువెంటనే వ్యూహంలోనికి వెళ్లడానికి ప్రయత్నించారు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్లి ఘోర యుద్ధం చేయసాగాడు. అతని ఆవేశాన్ని చూసి కౌరవ శ్రేష్ఠులు కొందరు యుద్ధం నుండి వెనక్కి తగ్గారు. ఎందరో కౌరవ సైనికుల్ని అతను యమ సదనానికి పంపించాడు. కౌరవ సైనికులందరూ గోలగోల పెట్టసాగారు. సైన్యం దిక్కు తోచక అటు ఇటు పరిగెత్తసాగారు. కాని సొంత పద్మవ్యూహంలోనే చిక్కుకుపోసాగారు. దుర్యోధనుడు అది చూసి ఓర్వలేకపోయాడు. చివరికి అతనే అభిమన్యుడికి ఎదురుగా వచ్చాడు. అతనికి సాయం చేయడానికి ద్రోణుడు, శకుని, బృహద్రథుడు, శల్యుడు వంటి కౌరవులు ముందుకు వచ్చారు. వాళ్లను చూడగానే అభిమన్యుడు సింహనాదం చేశాడు. కానీ ఏమాశ్చర్యం, ఎక్కడి వారక్కడే నిలబడి ఉండిపోయారు. ఎవరూ ముందడుగు వేయలేదు. అభిమన్యుడు వారికి ఒక మచ్చు చూపించడానికి తన తుణీరంలోంచి ఒక భయంకరమైన బాణం తీశాడు. దాన్ని కర్ణుడి మీదకు వదిలాడు. ఆ బాణం
కర్ణుడి కవచం చీల్చి భూమిలోకి పోయింది. ఆ తర్వాత అభిమన్యుడు ఎంత తీవ్రతతో బాణాలు వేయసాగాడంటే అది చూసి అతని ముందున్న ప్రతి ఒక్కరూ ఏమనుకోసాగారంటే ఇతనింత చిన్న బాలుడు బాణం తీస్తున్నదెప్పుడు, వేస్తున్నదెప్పుడు. అభిమన్యుడి యొక్క శౌర్యం, ధైర్యం చూసి ద్రోణాచార్యుడు ఉండపట్టలేక ఆయన కృపాచార్యుడు వద్దకు వచ్చి అభిమన్యుని ప్రశంసించసాగాడు. అది యాదాపాలంగా దుర్యోధనుడు విన్నాడు. అతనికి చాలా కోపం వచ్చింది. అతను అన్నాడు, మిత్రులారా, ఈ ఆచార్యులు పాండవులపై ప్రేమ కొలది అభిమన్యుణ్ణి రక్షిస్తున్నారు. అందుకని ఆయన మీద ఆధారపడకండి. మనమందరం ఒకటై అభిమన్యుణ్ణి చంపేద్దాం. అది వినగానే దుశ్శాసనుడు ఇలా అన్నాడు, మహారాజా, మీరు ఏమాత్రం విచారించకండి. ఈ బాలుణ్ణి చాలా భరించాము. ఇక నేనే ఈ అభిమన్యుణ్ణి చంపేయవలసి ఉంటుంది. అలా అంటూ దుశ్శాసనుడు అభిమన్యుడి మీదికి ఉరికాడు. తన మీదికి ఉరుకుతూ వస్తున్న దుశ్శాసనుడు చూడగానే అభిమన్యుడికి కోపం తలకెక్కింది. ద్రౌపదిని అవమానపరిచిన వాడివి నువ్వే కదూ? ఆగు నరధామా, ఇప్పుడు నాతో ముడిపడి ఉంది. అలా అంటూ అతి వేగంగా 25 బాణాలు అభిమన్యుడు అతని మీదికి వదిలాడు. దాంతో అతను మూర్ఛపోయాడు. మెల్లమెల్లగా ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, బృహబల్, కృతవర్మ ఈ 6 మహారథులు అభిమన్యుని చుట్టుముట్టారు. కాని అభిమన్యుడు కొంచెం కూడా కంగారు పడలేదు. పైగా అతను బృందారకుణ్ణి, బృహద్బలుడనే మహారథుల్ని చంపేశాడు. అది చూడగానే 10,000 మంది రాజులు యుద్ధం వదిలి పారిపోయారు. జయద్రథుడు పాండవ సైన్యానికి అడ్డుపడి ఆపినందువల్ల అభిమన్యుడొక్కడు ఇంకేమీ చేయలేకపోయాడు. అతను మాత్రం ఒక్కడే ఎంతమందితో ఎంతసేపని పోరాడగలడు? మెల్లమెల్లగా కౌరవ సైన్యం అతను చుట్టుముట్టసాగింది. ఆ సమయంలో కర్ణుడు ద్రోణాచార్యుణ్ణి అడిగాడు, ఆచార్య, ఈ బాలవీరుడు మన సైన్యాన్ని, ఎందరో మహారథుల్ని చంపేస్తున్నాడు. అందుకని ఇతన్ని చంపడానికి ఏదో ఒక ఉపాయం త్వరగా చెప్పండి. దానిపై ద్రోణుడన్నాడు, ఒకే ఒక ఉపాయం ఉంది. అదేమంటే ఇతన్ని అస్త్రహీనుని చేసి అప్పుడే అతన్ని చంపాలి. ఎందుకంటే దేవతలందరూ ఏకమై వచ్చినా ఇతన్ని మాత్రం చంపలేరు. కర్ణుడు వెంటనే బాణవర్షం కురిపించి అభిమన్యుడు ధనుస్సు విరిచి పారేశాడు. భోజుడు రథానికున్న గుర్రాలను చంపేశాడు. కృపాచార్యుడు ఉన్నట్టుండి బాలాభిమన్యుడిపై విరుచుకుపడ్డాడు. అభిమన్యుడు డాలు, కత్తి తీసుకుని శత్రు సైన్యాన్ని కసగసా కొయ్యసాగాడు. అప్పుడు ద్రోణాచార్యుడు మంత్రం జపించి ఒక బాణం కత్తిపైకి వేశాడు. ఆ కత్తిని 2 ముక్కలుగా చేశాడు. కర్ణుడు బాణం వేసి అతని డాలు విరిచేశాడు. అప్పుడు అభిమన్యుడు రథచక్రం చేతుల్లోకి తీసుకుని ద్రోణాచార్యుడిపైకి పరిగెత్తాడు. అప్పటికే పాపం అభిమన్యుడి శరీరంలోంచి రక్తం ధారలుగా ప్రవహించసాగింది. బట్టలన్నీ రక్తంతో తడిసి ఎర్రగా అయి ఉన్నాయి. అందరూ కలిసి అతని చక్రాన్ని కూడా ముక్కలు ముక్కలుగా విరిచేశారు. అప్పుడు అభిమన్యుడు చేతిలోకి గద తీసుకున్నాడు. అతను అశ్వత్థామపై విరుచుకుపడ్డాడు. ఘోరమైన గదాయుద్ధం జరిగింది. అశ్వత్థామకి అతను ప్రాణాలతో మిగులుతాడన్న నమ్మకం పోయింది. ఇంకా అతను పారిపోయాడు. అప్పుడు దుశ్శాసనుడు పుత్రుడు గదాజూట్ అభిమన్యుడితో విరుచుకుపడ్డాడు. అయ్యయ్యో, పాపం ఒంటరివాడు అభిమన్యుడు. అప్పటికే అతను ఎంతో అలసిపోయి ఉన్నాడు. ఇప్పుడు అతను తిన్నగా గద కూడా తిప్పలేకపోతున్నాడు. అయినా బలమంతా కూడగట్టుకుని అతను దుశ్శాసనుడు పుత్రుడితో గదాయుద్ధం చేయసాగాడు. ఇద్దరూ ఒకరినొకరు గదలతో కొట్టుకుని మూర్ఛపోయారు. కానీ దుశ్శాసనుడు పుత్రుడు ముందుగా తెలివిలోకి వచ్చాడు. అభిమన్యుడు మెలకువ తెచ్చుకుని లేచి కూర్చునేలోగా అతని నెత్తిమీద గదతో కొట్టాడు. అయ్యో, కొన్ని క్షణాల ముందు వరకు మెరుపులా చురుకుగా ఉన్న బాలవీరుడు పూర్తిగా శాంతంగా అయిపోయాడు. అతన్ని కపటంతో చంపారు. ఆకాశంలో దేవతలు వాళ్లు కూడా అదిరిపోయారు. వారు ఆశ్చర్యపోసాగారు. అన్నారు, ద్రోణాచార్యుడు 6 మహారథులు కలిసి ఒంటరిగా ఉన్న అభిమన్యుణ్ణి చంపేశారు. ఎంత పెద్ద అధర్మం జరిగింది! ఎంతో పెద్ద అధర్మం. అభిమన్యుడు చాబు కబురు విని పాండవులపై దుఃఖమనే పర్వతం బద్దలైంది.
అంతలో సూర్యాస్తమైన కారణంగా 2 సైన్యాలు యుద్ధం ఆపి తమ తమ శిబిరాలకు తిరిగి వెళ్లారు. అభిమన్యుడు మరణం అయిన కారణంగా పాండవుల శిబిరంలో జనులందరూ శోకంలో మునిగిపోయి ఉన్నారు. అర్జునుడు కాసేపట్లో తిరిగి వస్తాడు. అతనికి ఈ శోక సమాచారం ఎలా చెప్పడం? ఇదే ప్రశ్న అందరి మనసులో ఉంది. కొంతసేపటికి అర్జునుడు యుద్ధం నుండి తిరిగి వచ్చాడు. అతను ఏం చూశాడు? అందరి ముఖాలు వేళ్లాడి ఉన్నాయి. అతను వారిని అడిగాడు, ఈ రోజు మీకు ఇంత దుఃఖమెందుకు? నా అభిమన్యుడేడి? నా అభిమన్యుడిని నాకు చూపించండి, లేకపోతే నేను నా ప్రాణాలు విడిచేస్తాను. అర్జునుడికి సమాధానం చెప్పే సాహసం ఎవరిలోనూ లేదు. చివరకు మనస్సు గట్టి చేసుకుని గద్గద స్వరంతో యుధిష్ఠిరుడు జరిగినదంతా అర్జునుడికి చెప్పాడు. అది విని అర్జునుడు ఎంతో బాధపడ్డాడు. తన అభిమన్యుడి మరణానికి జయద్రథుడే కారణమని అతనికి తెలియగానే అర్జునుడికి విపరీతమైన కోపం వచ్చింది. అతను అందరినీ ఉద్దేశించి అన్నాడు, వీరులారా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, రేపు సూర్యాస్తమయ్యేలోగా నేను జయద్రథుణ్ణి చంపలేకపోతే నాకు బ్రహ్మహత్యా పాపం చుట్టుకొని నేను నరకయాతన పడతాను. రేపు సూర్యాస్తమయ్యేలోగా జయద్రథుణ్ణి వధించకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను. కర్ణుడు కుంతికి జ్యేష్ఠపుత్రుడు. కుంతి సూర్యమంత్రం జపించినప్పుడు వరంగా కర్ణుడు జన్మించాడు. అందువల్ల కర్ణుడు సూర్యపుత్రుడు. అర్జునుడు కూడా కుంతిపుత్రుడే, కాని ఇంద్రుడి వరం వల్ల అతను జన్మించాడు. అందుకనే అర్జునుడు ఇంద్రుడి పుత్రుడు. ఇంద్రుడికి సూర్యుడికి వారి వారి పుత్రులకే యుద్ధంలో విజయం లభించాలని అనిపిస్తూ ఉండేది. ఒకసారి రాత్రి కర్ణుడు నిద్రలో ఉన్నాడు. అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది. కలలో సూర్యుడు వచ్చి అన్నాడు, రేపు ఒక బ్రాహ్మడు నీ దగ్గరికి వస్తాడు. కాని అతను బ్రాహ్మడు కాడు, అతను బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడు. నువ్వు జన్మించినప్పటి నుంచి నీకు ఉన్న కవచకుండలాలు అతను నిన్ను ఇవ్వమని అడుగుతాడు. వాటిని నువ్వు అతనికి ఇవ్వడానికి ఒప్పుకోకు. కర్ణుడు అతనితో అన్నాడు, కాని దానం అడిగే వారికి ఇవ్వకుండా ఎలా ఉండను? కాని నువ్వు కవచకుండలాలు ఇచ్చేస్తే నీ తేజస్సు క్షీణించిపోతుంది, నీ శక్తి నాశనం అవుతుంది. అప్పుడు నువ్వు శత్రువుల్ని ఎలా ఓడిస్తావు అని సూర్యుడు అడిగాడు. కర్ణుడు అన్నాడు, నేను పరశురాముడి దగ్గర విద్యలెన్నో నేర్చుకున్నాను, వాటిని ఉపయోగించుకుంటాను. కాని నన్ను దానం అడిగే వారిని నేను నిరాకరించలేను. సూర్యుడన్నాడు, నాయనా, నీ మీద నాకున్న ప్రేమ కారణంగా నేను నిన్ను హెచ్చరించటానికి వచ్చాను. చూడు, మళ్ళీ ఒకసారి ఆలోచించుకో. నువ్వు కాని కవచకుండలాలు ఇచ్చేస్తే ఆపదలో చిక్కుకుంటావు. కర్ణుడన్నాడు, మీ ఉపదేశానికి ధన్యవాదాలు. కాని నా దగ్గర ఏదైనా ఉండగా యాచకుణ్ణి నిరాకరించటం నాకిది సాధ్యం కాని పని. సూర్యుడి దగ్గర దీనికి సమాధానం లేకపోయింది. అయితే సరే, నీ ఇష్టం మరి అని అంటూ సూర్యుడు వెళ్లిపోయాడు. కర్ణుడికి మెలకువ వచ్చింది. కల పూర్తయిపోయింది. కౌరవ పాండవ యుద్ధంలో కర్ణుడు అర్జునుణ్ణి తప్పకుండా ఓడిస్తాడు అని ఇంద్రుడికి భయం. అందుకని అతనొక యుక్తి పన్నాడు. ఇంద్రుడికి కర్ణుడి ఉదార స్వభావం తెలుసు. బ్రాహ్మణుడి వేషం వేసుకుని ఒకరోజు అతను కర్ణుడి దగ్గరికి వచ్చాడు. కర్ణుడి ద్వారం వద్దకు వచ్చి బ్రాహ్మణుడన్నాడు, కర్ణ, నాకు నీ నుంచి భిక్ష కావాలి. కర్ణుడు బయటకు వచ్చి అడిగాడు, ఎటువంటి భిక్ష కావాలి మహాశయ? పుత్రుడి యజ్ఞోపవీతానికి మీకు 100 బంగారు కాసులివ్వనా? లేక మీ పుత్రిక వివాహం కోసం 1000 బంగారు వరహాలివ్వనా? లేదా మీకు గోవులు కావాలా? కర్ణుడు ప్రశ్న విని కపట ఉపాయంతో ఇంద్రుడన్నాడు, నాకు అటువంటి భిక్ష అక్కర్లేదు. నీ జన్మ సమయం నుండి నీ దగ్గర కవచకుండలాలున్నాయి కదా, అవే నాకివ్వు. కర్ణుడికి కలసంగతి గుర్తొచ్చింది.
సూర్యదేవుడు చెప్పినట్టుగా నిజంగానే ఒక బ్రాహ్మణుడు తన ద్వారం వద్దకు వచ్చాడు. అతని కవచకుండలాలు అడుగుతున్నాడు. అంటే ఈ బ్రాహ్మణుడు స్వయంగా ఇంద్రుడే. కర్ణుడు బ్రాహ్మణ వేషంలో వచ్చిన ఇంద్రుడి ఎదుట చేతులు జోడించి అన్నాడు, మహాశయ, నా కవచకుండలాలు మీరు ఏం చేసుకుంటారు? కావాలంటే సమస్త పృథివిని జయించి నేను మీకు సమర్పించుకుంటాను. అప్పుడు సంతోషమేనా? ఇంద్రుడన్నాడు, వద్దు వద్దు, నాకు పృథ్వీ అవసరం ఏమీ లేదు. నాకు కేవలం నీ కవచకుండలాలు కావాలి. ఇస్తావా నువ్వు నాకు? అంతటి దానవీరుడివేనా? కర్ణుడు ఒక్కసారి ఇంద్రదేవుడు వంక చూసి ఇలా అన్నాడు, మీరు ఇంద్రదేవులు, మీరు నా నుంచి నా కవచకుండలాలు యాచించారు. నేను ధన్యుణ్ణయ్యాను. తీసుకోండి మహాశయ. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కర్ణుడు తన ఒంటి మీద ఉన్న కవచకుండలాలు ఊడతీశాడు. అవి అతని శరీరంలో ఒక భాగమే. వాటిని తీస్తున్నప్పుడు కర్ణుడి వంటి నుంచి రక్తం ధారల్లా కారింది. కాని కర్ణుడు దాని గురించి కొంచెం కూడా పట్టించుకోలేదు. ద్వారం వద్దకు వచ్చిన ఆ బ్రాహ్మణుడికి తన కవచకుండలాలు ఆనందంగా ఇచ్చేశాడు. ఇంద్రుడికి కూడా ఆశ్చర్యం వేసింది. అతను కర్ణుడితో అన్నాడు, సూర్యుడు కలలోకి వచ్చి నీకు నా గురించి అంతా చెప్పినా కాని నువ్వు దానం ఇవ్వటానికి కొంచెం కూడా వెనకాడలేదు. నువ్వు ధన్యుడివి. దానవీర కర్ణుడిగా 3 లోకాల్లో నీ కీర్తి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. కవచం తీస్తున్నప్పుడు నీ ఒళ్ళు గాయపడింది, కాని ఆ మచ్చలు నీ శరీరం మీద కనపడవు. నేను నీకు వాసవి అనే శక్తిని వరంగా ఇస్తున్నాను. దాన్ని నువ్వు యుద్ధంలో ఏ యోధుడిపైనైనా ప్రయోగించగలుగుతావు. ఇదే కాక నీకేమైనా కావాలంటే అడుగు. కర్ణుడు అన్నాడు, నా దగ్గర యాచించే వారిని నేను ఏమడుగుతాను? నాకు ఏమీ అక్కర్లేదు. మీరు సంతోషంగా వెళ్ళిరండి. బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఇంద్రుడు ఎలా వచ్చాడో అలాగే వెళ్లిపోయాడు. కర్ణుడు తన ధర్మాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంద్రుడు తన పన్నాగం చక్కగా పూర్తి చేసుకున్నాడు. యుద్ధానికి 17వ రోజు శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు, పార్థ, కర్ణుడే అనర్థాలన్నిటికీ మూలం. కర్ణుడిని చంపడం నీకు తప్ప ఎవరికీ సాధ్యం కాదు. అలాగని శ్రీకృష్ణుడు అర్జునుడి రథాన్ని కర్ణుడి వైపుకు మళ్లించాడు. కర్ణుడు అర్జునుడు ఒకరికి ఒకరు ఎదురుగా ఉన్నారు. వారు ఒకరితో ఒకరు ఘోరంగా పోరాడసాగారు. కౌరవులు కర్ణుణ్ణి అర్జునుడి చంపేయమని రెచ్చగొడుతున్నారు. అది చూసి భీముడు కోపంతో అన్నాడు, అర్జునా, అలా చూస్తావేంటి? దుర్లక్ష్యం చేయడానికి ఇది సమయం కాదు. అందుకే ఆ పాపాత్ముడైన కర్ణుని వెంటనే చంపేయి. అర్జునుడన్నాడు, కేశవ, ఇప్పుడు నేను విశ్వ కళ్యాణానికి కర్ణుని వధించడానికి బ్రహ్మాస్త్రం ప్రయోగించబోతున్నాను. నువ్వు నాకు అనుమతి ఇయ్యి. శ్రీకృష్ణుడన్నాడు, అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మరి? నేను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు వెంటనే బ్రహ్మాస్త్రం ప్రయోగించు. ఇంకేమిటి? ఆజ్ఞ అవగానే అర్జునుడు బ్రహ్మాస్త్రం సిద్ధం చేశాడు. మళ్లీ వారిద్దరి మధ్య ఘోర యుద్ధం మొదలయ్యింది. కర్ణుడు బ్రహ్మాస్త్రం వేయగానే అర్జునుడు ఇంద్రాస్త్రం వేసి దాన్ని శాంతింపజేశాడు. తరువాత అర్జునుడు కర్ణుడిపై బాణాల వర్షం కురిపించేశాడు. కర్ణుడు చాలా అధైర్యపడిపోయాడు. అతను తన విల్లు ఎక్కుపెట్టలేకపోతున్నాడు. కర్ణుడి చేతుల్లోంచి అది జారిపోతున్నది. అర్జునుడు వేసిన ఒక తీక్షణమైన బాణంతో కర్ణుడు మూర్ఛపోయాడు. అప్పుడు అర్జునుడు ధనుస్సు దించేశాడు. అది చూస్తూనే శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు, పార్థ, శత్రువుపై ఎప్పుడూ దయ చూపకూడదు. చూపితే నీకు దుర్దశ పడుతుంది. అతనికి జాగ్రత్త పడే సమయం ఇవ్వకుండా నువ్వు అతన్ని చంపేయి. అంతలో కర్ణుడు తేరుకున్నాడు. కాని అతని మనస్సు చాలా వికలంగా అయిపోయింది. పరశురాముడు ఇచ్చిన అస్త్రాలను అతను సరిగ్గా వినియోగించలేకపోతున్నాడు.
అంతలో అతని రథ చక్రాలు భూమిలోకి దిగిపోయాయి. అప్పుడు అతని రథం ఆగిపోయింది. కర్ణుడు రథం నుండి క్రిందికి దూకి ఆ చక్రాన్ని పైకి తీయసాగాడు. కాని అర్జునుడు అతని మీదికి బాణాలు వేయడం ఆపలేదు. అది చూసి కర్ణుడు అర్జునుడితో అన్నాడు, అర్జున, నా రథ చక్రం భూమిలోకి దిగిపోయింది. దానిని నేను బయటికి తీసే వరకు నా మీద బాణాలు వేయొద్దు. కాసేపు ఆగు. నువ్వు ధర్మాన్ని పాటించు, అందుకే కాసేపు ఆగు. అది విని కృష్ణుడు అట్టహాసంతో అన్నాడు, ఓ రాధేయ, ఈ రోజు ధర్మం బాగానే గుర్తుకొచ్చింది. ఒకటి మాత్రం నిజం, నీచులకు వారు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ధర్మమే గుర్తుకొస్తుంది, కానీ వాళ్ళు చేసిన చెడ్డ పనులు గుర్తుండవు. నిండు సభలో ఆ సాధ్వి ద్రౌపదిని అవమానించేటప్పుడు నీకు సిగ్గెందుకు రాలేదు? అప్పుడు నీ ధర్మం నిద్రపోయిందా ఏంటి? లక్క ఇంటిలో పాండవుల్ని కాల్చి చంపాలన్న కుటిల పథకం పన్నినప్పుడు అప్పుడు రాధేయ, ఈ నీ ధర్మం ఎక్కడికెళ్ళిందయ్యా? నీ వంటి నీచుడిపై దయ చూపడం అదే పెద్ద అధర్మం అనిపించుకుంటుంది. ఇప్పుడు నువ్వు ధర్మం ధర్మం అని ఎంత అరిచినా ఎవరూ కూడా నీ ప్రాణాన్ని కాపాడలేరు. నువ్వు అర్జునుడికి ధర్మం నేర్పిస్తావా? కానీ అర్జునుడికి ధర్మం చాలా బాగా తెలుసు. అర్థమయ్యిందా? ఈ క్షణంలో నిన్ను చంపడం అన్నదే అర్జునుడి ధర్మం. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు, అర్జున, ఈ కర్ణుడు రథం మీదకి ఎక్కేలోగా ఇతన్ని చంపేయి. అది వినగానే అర్జునుడు కర్ణుడు ధ్వజం క్రిందికి కొట్టేశాడు. కర్ణుడి ధ్వజం పడిపోగానే కౌరవ సైన్యం భయంతో చెల్లాచెదురై పారిపోసాగారు. అప్పుడు అర్జునుడు వజ్రం వంటి తేజస్సు కల ఒక బాణాన్ని గాంధీవంపై ఎక్కుపెట్టాడు. అతను ఆ దివ్యాస్త్రాన్ని అభిమంత్రించి అత్యంత వేగంతో కర్ణుడిపై వేశాడు. ఆ దివ్య బాణంతో కర్ణుడు తల తెగిపడింది. కర్ణుడు నేల మీదకి ఒరిగిపోయాడు. అతని శరీరంలోంచి ఒక దివ్య జ్యోతి బయటికి వచ్చింది. అది సూర్యమండలంలో లీనమైపోయింది. కురుక్షేత్రంలో కౌరవ పాండవుల సైన్యాలున్నాయి. కౌరవులది 18 అక్షౌహీణుల సైన్యం, అయితే పాండవులది 7 అక్షౌహీణులది. కౌరవుల సైన్యాధిపతి భీష్ముడైతే ఇటు పాండవులకి యుధిష్ఠిరుడు. కౌరవుల వద్ద దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, ద్రోణుడు, జయద్రథుడు వంటి అనేక వీరులున్నారు. అయితే పాండవుల వద్ద కృష్ణుడు. కౌరవ పాండవుల మధ్య ఘోరమైన యుద్ధం ఆరంభమైంది. 18 రోజులు యుద్ధం జరిగింది. కౌరవుల వైపు నుండి ఎందరో వీరగతి పొందారు. పాండవుల వైపు నుండి అభిమన్యుడు మరణించాడు, ఘటోద్గతుడు మరణించాడు. సైన్యాధిపతి భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. జయద్రథుడు, కర్ణుడు మరణించారు. కౌరవుల సైన్యమంతా నాశనమైపోయింది. దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడు. దుర్యోధనుడు భయపడిపోయి ఒక కొలంలోకి వెళ్లి కూర్చున్నాడు. పాండవులు దుర్యోధనుడిని వెతుకుతూ కొలను వద్దకు వచ్చారు. యుధిష్ఠిరుడు దుర్యోధనుడిని కొలంలోంచి బయటికి రమ్మని పిలిచాడు. యుధిష్ఠిరుడు అన్నాడు, యుద్ధంలో ఓడిపోయిన తర్వాత పిరికివాడిలా దాగుకొని కూర్చుంటేనేమి, ఎక్కడికి పోయిందిరా నీ గర్వం? దుర్యోధనుడు రోషంతో కొలంలోంచి బయటికి వచ్చాడు. అతని చేతిలోని గదిని గిరిగిరా తిప్పడం మొదలుపెట్టి అతను గట్టిగా అరిచాడు, నేను ఎవరితోనైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. భీముడికి కావలసింది అది. భీష్ముడి చేతితో గద పట్టుకుని ముందుకొచ్చాడు. అన్నాడు, నేనే ఈ నరాధముణ్ణి చంపేస్తాను, అతన్ని ముక్కలు ముక్కలుగా చేస్తానని ప్రతిజ్ఞ నేను చేశాను. ఆ ప్రతిజ్ఞ నేనే పూర్తి చేస్తాను. భీముడికి దుర్యోధనుడికి మధ్య యుద్ధం మొదలైంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారు. వారు కొట్టుకుంటున్న గదల చప్పుళ్లతో భూమి దద్దరిల్లిపోయింది. దుర్యోధనుడు పైకెగిరి భీముణ్ణి దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. అదే క్షణంలో దుర్యోధనుడు ఎడం తొడ మీద దెబ్బ కొట్టి భీముడు అతన్ని నేలపై దొర్లించాడు. గదాప్రహారంతో దుర్యోధనుడు తొడల్ని చిన్నాభిన్నం చేసి పారేశాడు. అలా తన ప్రతిజ్ఞ పూర్తి చేశాడు. భీముడు గట్టిగా గర్జిస్తూ అన్నాడు, నరాధమా, నిండు సభలో ద్రౌపదికి నువ్వు నీ తొడలు చరిచి చూపించావు కదా, ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకున్నాను. దుర్యోధనుడి మరణంతో పాండవులకి పూర్తి జయం కలిగింది.
పాండవులు వారి రాజ్యం తిరిగి పొందారు. ఆ తర్వాత వారు సుఖంగా రాజ్య పరిపాలన చేయసాగారు.